ప్రైజ్ ది లార్డ్. నేటి వాక్యము కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 2-3 వచనాలు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఈ లోకంలో ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తూ ఉన్నాం. భూకంపాలు, తుఫానులు, వరదలు, సునామీలు, ఇంకా లెక్కలేనటువంటి ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలు నశించిపోతున్నారు, నిరాశ్రయులవుతున్నారు. ఈ పరిస్థితుల్లో దేవుని బిడ్డలుగా మనము కలిగి ఉండవలసిన నిరీక్షణ ఏమిటి అంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని మనం ఎప్పుడైతే విశ్వసించగలమో, అప్పుడు ఈ భూమి మీద జరిగేటువంటి ఈ ప్రకృతి విలయాలకు మనము భయపడవలసిన అవసరము లేదు. భౌతికముగానే కాకుండా ఆత్మ సంబంధంగా కూడా మనకి ఎదురయ్యే ఎన్నో వైపరీత్యాలు, సాతాను ద్వారా మనం ఎదుర్కొనే ఎన్నో ఇబ్బందులు, ఇవన్నీ తప్పించుకోవాలి అంటే దేవుడు మనకు ఆశ్రయముగా దుర్గముగా ఉండాలి. మనం ఎప్పుడైతే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని విశ్వసిస్తామో, భూమి మార్పు చెందినప్పటికీ, నడి సముద్రముల్లో పర్వతాలు మునిగిపోయినప్పటికీ, వాటి జలములు ఘోషించినప్పటికీ, ఆ పొంగునకు పర్వతములు కదిలినప్పటికీ మనము ధైర్యంగా ఉండగలం. అట్టి ధైర్యము, అట్టి నిరీక్షణ దేవుడే మనకు దయచేయునుగాక. ఆమేన్.